Good evening, Andy. I wish the whole team of Mr. a very all the best. And I thank the producer and director to make me a part of this film. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఎస్పెషలీ చిరంజీవి గారి గురించి. ఫస్ట్గా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ అండ్ ఆల్ ది సినిమా లవర్స్, we thank you all because you made all these films. ఈ సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్స్ డే బై డే ఇట్స్ గ్రోయింగ్. It is becoming a very big, very big industry. So we thank you all for loving films and watching films. And తర్వాత చిరంజీవి గారికి అలా ఉండగా నేను స్టేజ్ మీద మాట్లాడుతున్న ఫిల్మ్ కెరీర్లో ఇది ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఆయన్ని నేను బిగినింగ్ డేస్ నుంచి చూశాను. ఐ నో హిమ్ అండ్ ఐ ఫీల్ హీ ఈజ్ ది ఓన్లీ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ and maybe here in Indian film industry, where a man, oka manishi from nowhere, ekkada nuncho vachi emi evaru teliyakunda emi lekunda kastabadi paiki vachi. There are so many actors, chaala mandi actorlu kastabadi evaru lekunda industry lo paiki raavachu, but the growth, the levels, ఏ హైట్కి అయితే చిరంజీవి గారు వెళ్ళారో ఒక మెగాస్టార్ లెవెల్కి, నేను ఎప్పుడన్నా అవకాశం వస్తే చెబుదామని చాలా సంవత్సరాలుగా, నాకు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇది ఈజ్ ద ఫస్ట్ టైం ఐ గాట్ దన్ ఆపర్చునిటీ. హీ ఈజ్ ద ఓన్లీ యాక్టర్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ నోవేర్ అండ్ బికమ్ ఎ మెగాస్టార్. ఆయన కష్టపడింది, ఆయన బాధపడింది, ఆయన నవ్వుకుంది, ఆయన బాధపడింది, నాకు చాలా విషయాలు తెలుసు. ఐ నో హిమ్ పర్సనల్లీ. ఇవన్నీ దాటుకుంటూ ఒక మెగాస్టార్ లెవెల్కి రావడం అనేది, హీ ఈజ్ ద ఓన్లీ యాక్టర్ అండ్ ఐ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన్ని ఒక ఐకాన్గా తీసుకుని మిగతా వాళ్ళందరూ ఎవరైతే సినిమా ఇండస్ట్రీ కోసం, ఇఫ్ యూ ఫాలో హిమ్ హిజ్ లైఫ్, దే విల్ డెఫినెట్లీ కమ్ అప్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్, చిరంజీవి గారి ఈ రైటర్స్, సినిమా రైటర్స్ కానీ ఏ రైటర్స్ కానీ, నాకు వచ్చిన ఐడియా మీకేమన్నా బాగుందనుకుంటే చేయండి. ఆయన లైఫ్ హిస్టరీని ఒక సినిమాగా తీస్తే ఐ థింక్ ఇప్పుడు వచ్చిన రైటర్స్ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రోజు దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్న లైఫ్ హిస్టరీని తీస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ one of the best scripts for a commercial, emotional, sentimental film. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you.